అట్టు రెడీ అండి. చల్లట్టు, దోసపిండి అట్టు, పుల్లట్టు రెడీ. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. మీకు చిల్లీలు కనిపిస్తున్నాయి ఎక్కడ? సింపుల్. టేస్ట్ చూద్దామా? బాగుందండి. అల్లం పచ్చిమిర్చి లేకుండా మెత్తన చల్లట్టు బాగుంది. పుల్లట్టు విసుగుతో కలుపుకుంటే గనిపసి బాగుంటుంది. ఇప్పుడు చల్లట్టు పుల్లట్టుగా ఇది వేసేసుకోవచ్చు. ఇలా ఈ మధ్యకి చల్లట్టు పుల్లట్టుగా వాడేస్తా. పుల్లట్టు వేద్దామా? కొన్ని మెంతులు, మూలిగినంత మజ్జిగ. ఈసారి ఇంట్లో బియ్యం వేసుకొని చూద్దాం ఎలా వస్తుంది. కోట బియ్యం కాదు, నార్మల్ బియ్యం. చల్లట్టు దోసపిండ ఉబ్బింది పొడవలో. అట్టు వేద్దాం. ఒక డ్రాప్ ఆయిల్. కొంచెం ఉబ్బింది. ఫర్మెంట్ చేయటం వల్ల చాలా మంచిదండి. ఇడ్లీ దోశ మంచిది కాదు కానీ ఫర్మెంట్ అయింది కదా, మజ్జిగట్టు చాలా మంచిది. అల్లం పచ్చిమిర్చి వేయలేదు అంతే. అట్టండి చల్లట్టు.